ప్రభునందు ప్రియులైన జీవజనుల రేడియో శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున శుభములు. మీరందరూ శారీరకంగా, మానసికంగా మరియు ఆధ్యాత్మికంగాను వర్ధిల్లుచు శాంతి సమాధానములతో ఉండాలనేదే మా ఆశ, మా ప్రార్థన. దయచేసి క్రమముగా ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థించండి. మీ స్నేహితులకు, బంధువులకు ఈ కార్యక్రమాలని పరిచయం చేయండి. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మనం ప్రస్తుతము లెంట్ దినాల్లో ఉన్నాం. అనగా యేసు ప్రభు వారు శిలువ మరణానికి సమీపించే దినాలు, శిలువ వేయబడే దినాలు. యేసు ప్రభు శిలువ వేయబడి ఉండకపోతే మానవాళికి విమోచన లేదని గత వారం ధ్యానం చేసుకున్నాం. మరలా ఈ దినం ఆయన శిలువ వేయబడడం ద్వారా కలిగే మరొక ఆశీర్వాదాన్ని గురించి నేర్చుకుందాం. పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 15 వచనములు చదువుకుందాం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఇండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన ఆ పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేశాను. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపర్చెను. క్షమాపణ కొరకు దేవునిని ఆశ్రయించిన పాపి అయిన మానవుడు ఆయన ఎదుట రుణగ్రస్తుడిగా ఉన్నాడు. దేవుడు ఏర్పరిచిన నిబంధనలను గైకొనలేక మానవుడు పాపి అయినాడు. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణమును క్షమించుమని తన శిష్యులకు నేర్పిన ప్రార్థనలో ఆయన తెలియచేశాడు. దేవుడు మాత్రమే మానవుల పాపములను క్షమించగలడు. పాత నిబంధన గ్రంథములో పాపములను గూర్చి తెలియచేయుటకు 3 మాటలు ఉపయోగించబడినవి. అవి: 1 కప్పివేయబడుట, టు కవర్; 2వది ఎత్తివేయుట, టు లిఫ్ట్ అవే; 3వది పంపివేయుట, టు సెండ్ అవే. ఏదైనా తోటలో ఆదాము హవ్వలు పాపము చేసి దిగంబరులుగా ఉన్న సమయంలో దేవుడే వారికి చర్మపు చొక్కాయలను తొలగించి వారి దిగంబరత్వమును కప్పివేశాడు. అనగా నీతి అను తన వస్త్రముతో మనల్ని కప్పుచున్నాడు. అంటే మన స్వనీతి అనే వస్త్రము తీసివేయబడింది. మీకా గ్రంథం 7వ అధ్యాయము 19వ వచనంలో వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు ఎత్తి పారవేతువు అని వ్రాయబడి ఉంది. మనపై మోపబడిన నేరములను ఆయన ఎత్తి పారవేయుచున్నాడు. కీర్తనలు 103వ అధ్యాయము 12వ చరణంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది: పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంత దూరపరిచియున్నాడు, అనగా పంపివేసియున్నాడని వ్రాయబడింది. ఈ రీతిగా దేవుడు మానవుని క్షమించుటకు గల ఏకైక కారణం ఆయన యొక్క కరుణ లేక ప్రేమ మాత్రమే. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయము 38వ చరణములో, అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించువాడు. మరియు ఆయన మానవుని క్షమించుటకు మరొక ఆధారము సిలువయే. మానవుడు చేసిన పాపమనే రుణమును తీర్చుటకు యేసు ప్రభు ఆ కలువరి శిలలో తన విలువైన రక్తమును అర్పించి ఉన్నాడు. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటూ రాలేదు కాని పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చినని మార్కు సువార్త 10వ అధ్యాయము 48వ వచనములో వ్రాయబడి ఉంది. అయితే ఒక వ్యక్తి తన జీవితంలో దేవుడు అనుగ్రహించే ఈ క్షమాపణను పొందుకోవాలంటే అతనికి విశ్వాసము, పాపపు ఒప్పుకోలు అవసరం. దేవుని వాక్యమును బట్టి, పరిశుద్ధాత్మ దేవుడు చేయు క్రియను బట్టి ఒక వ్యక్తి మారు మనసు అనుభవంలోనికి రాగలడు. పెంతెకోస్తు దినాన పేతురు వాక్యమును బోధించగా పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేయటం ద్వారా అనేకులు తమ హృదయముల్లో గుర్చబడి పాప క్షమాపణ అనే అనుభవం పొందారు. పాప క్షమాపణకు కావలసింది పాపపు ఒప్పుకోలు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, నీ పాపల విషయమై నీవెప్పుడైనా హెచ్చరించబడి యథార్థంగా ఒప్పుకున్నావా? పాపములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవుడిచే ఈ పాప క్షమాపణ ద్వారా ధన్యులము కాగలము, పవిత్రపరచబడగలము, స్వస్థతను అనుభవించగలం. మన ప్రార్థనలు ఆయన సన్నిధిని చేరే అవకాశం ఉన్నది. దేవుని వాగ్దానములు మన జీవితంలో నెరవేరగలవు. ఈ ఆశీర్వాదములన్నీ మీరు పొందాలంటే నేడే మీ కొరకు సిలువలో తన ప్రాణము అర్పించడం ద్వారా కలిగే పాప క్షమాపణను కలిగి ఉండాలని ఆయన కొరకు జీవించుటకు ఒక మంచి తీర్మానం చేసుకుందాం. అట్టి కృపను వాక్యం వింటున్న మనందరికీ దేవుడు నిండారుగా దయచేయునుగాక. ఆమేన్. ప్రియ స్నేహితులారా, జీవజలముల శ్రోతలారా, ఇంతవరకు విన్న ఈ సందేశంలో మీకు ఎటువంటి సందేహాలు కానీ అనుమానాలు కానీ ఉన్నట్లయితే దయచేసి నేను చెప్పబోవు ఈ నంబరుకు డైల్ చేయగలరు.
నా ఫోన్ నంబర్ 9491386238. నా ఫోన్ నంబర్ మరొకసారి 9491386238. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఇట్లు ప్రభునందు మీ సహోదరుడు జోసెఫ్ పాల్.